మనం కొట్టిన దెబ్బకు రీసౌండ్ అమెరికాలో వినిపిస్తోంది. తోలుబొమ్మలా మనల్ని ఒక ఆట ఆడించొచ్చు అని ట్రంప్ అనుకున్నాడు. కాని మనమే అమెరికాని రఫ్ ఆడిస్తున్నాం. మనమీద ట్యాక్స్ల మోత మోయించి మనల్ని ఒత్తిడి చేసి కాళ్ల దగ్గరకు తెచ్చుకోవచ్చు అని ట్రంప్ పగటి కలలు కన్నాడు. కాని మన లెవెలేంటో ఇప్పుడు అమెరికా వాళ్లకు అర్థమైంది. కేవలం 5 రోజుల టైంలోనే మన ఇండియా తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల వాషింగ్టన్ షేక్ అవుతోంది. వైట్ హౌస్ దద్దరిల్లిపోతోంది. ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడ్డట్టు ఇప్పుడు అమెరికన్స్ కూడా ట్రంప్ నిర్ణయాల మీద గరం గరం అవుతూ ఉన్నారు. అసలింతకీ మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరిదాకా చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ దేశం ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో రాయటం మర్చిపోకండి. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అమెరికా కోర్టు ఈ మధ్యకాలంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాల మీద వేసిన టారిఫ్లను చట్టవిరుద్ధమని కొట్టిపారేసింది. అంతేకాకుండా మన భారతదేశం మీద విధించిన ట్రేడ్ టారిఫ్లను వెంటనే తొలగించాలి అని కూడా ఆదేశించారు. భారతదేశంలో చేసే వ్యాపారాలలో ఎలాంటి ఒత్తిడి ఉండకూడదు అని కూడా అక్కడి కోర్టు కూడా ఆదేశించింది. ఇది ట్రంప్ నెత్తిమీద ముట్టికాయలు వేసినట్టే అయింది. నిజానికి మొదట నుండి కూడా ట్రంప్ ఎవరి ఊహలకు అందకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. కొన్నిసార్లు అతనికి పిచ్చి పట్టిందేమోనని కూడా అతని సొంత దేశంలోని వాళ్లే అనుమానపడుతూ ఉంటారు. అలాంటి ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయమే ఇలా భారీ ఎత్తున ట్యాక్సులు వేయటం. ఈ మధ్యకాలంలో ట్రంప్ సలహాదారులు కూడా ఆయనకు ఒక విషయం స్పష్టంగా చెబుతూ ఉన్నారు. అమెరికాకి అసలైన టార్గెట్ చైనా మాత్రమే అని, ఇండియాతో పెట్టుకోవద్దు అని కూడా ఆయనకు సలహా ఇస్తున్నారు. ఒకవేళ రష్యా, చైనా, భారతదేశం ఒకే తాటిమీద నిలిచాయి అంటే వాటి కింద అమెరికా నలిగిపోతుంది అని కూడా హెచ్చరించారు. మన భారతదేశం కూడా అమెరికాకు సామాన్లు పంపించకుండా యూరప్, ఏషియా, ఆఫ్రికా వంటి దేశాలకు మన ఎగుమతులను పంపించడం మొదలుపెట్టింది. దీనివల్ల మన భారతదేశ వ్యాపారం సురక్షితంగా ఉంది. అమెరికా సప్లై చైన్ మాత్రం గజిబిజిగా మారిపోయింది. కానీ ఈరోజు మాత్రం ట్రంప్కి అక్కడి కోర్టు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చింది. దాంతో వైట్ హౌస్ పునాదులే కదిలిపోయాయి. అమెరికా కోర్టు ట్రంప్ విధించిన ఈ టారిఫ్లను చట్టవిరుద్ధమని ప్రకటించడమే కాకుండా వెంటనే వాటిని రద్దు చేయాలి అని కూడా ప్రకటించింది. ఈ జడ్జిమెంట్ బయటకు వచ్చిన వెంటనే వాషింగ్టన్లో నిరసనలు వెల్లువెత్తాయి. నిజానికి మా దేశమే ఫస్ట్ అంటే అమెరికా మాత్రమే అన్నిట్లో ముందు ఉండాలి, అమెరికన్లకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు దొరకాలి అని మంచి ఉద్దేశంతోనే ట్రంప్ ఇలా టారిఫ్లను పెంచాడు. ఒకతను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది. ఎందుకంటే ట్రంప్ ఇలా టారిఫ్లను పెంచినప్పటికీ కూడా ఉద్యోగావకాశాలు పెరగలేదు సరికదా. గత 4 నెలల్లో ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. చవకగా దొరికే దిగుమతుల మీద ఆధారపడిన ఎన్నో కంపెనీలు ఇప్పుడు అమెరికాలో మూతపడ్డాయి. మరికొన్ని కంపెనీలు తమ ప్రొడక్షన్ అమెరికా నుండి మరొక దేశానికి తరలిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే దిగుమతుల రేటు పెరిగిపోతుందో అప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది. ఇదంతా ఆలోచించకుండా ట్రంప్ ఒక కక్ష కట్టినట్టు అన్ని దేశాల మీద ట్యాక్సులు పెంచడం వల్ల ఒక్కసారిగా సిస్టమ్ మొత్తం గజిబిజిగా మారిపోయింది. అందుకని కంపెనీలు మూతపడడం వల్ల ఎన్నో లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇక ఈ ఉద్యోగ అవకాశాలు కూడా అమెరికాలో కాకుండా వేరే దేశాలలో రావటం మొదలైంది. దీంతో పాటుగా టూరిజం సర్వీస్ సెంటర్ కూడా బాగా ఎఫెక్ట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కేవలం టారిఫ్లను పెంచడమే కాకుండా ఇమిగ్రేషన్ విషయంలో కూడా అమెరికా చాలా కట్టుబాట్లు విధించింది. ఆ కండిషన్స్ వల్ల అమెరికా టూరిజం బాగా దెబ్బతింది. 2025లో 6 నెలల నుండి అమెరికాకి 25 నుండి 29 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇక అమెరికా అంటేనే మనకి బాగా గుర్తొచ్చే టెస్లా, యాపిల్ వంటి కంపెనీలు అమెరికాని వదిలిపెట్టి వేరే దేశాలలో పాగా వేయడానికి సిద్ధమవుతూ ఉన్నాయి. కేవలం ఉద్యోగాలు మాత్రమే పోవటం లేదు, అమెరికన్ టెక్నాలజీ కూడా బయట దేశాలకు తరలిపోతూ ఉంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, అతని పాలసీల వల్ల ఎక్కువగా ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారు అంటే అది ఖచ్చితంగా సామాన్య అమెరికా ప్రజలని చెప్పుకోవాలి. ఎలా పెంచుకోవాలో తరచుగా అడుగుతూ ఉంటారు. అందుకోసం నేను మీకు ఒక అద్భుతమైన యాప్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అదే మార్కెట్ వోల్ఫ్. మార్కెట్ వోల్ఫ్ అనేది సెబీ రిజిస్టర్డ్ యాప్. ఇందులో మీరు కేవలం 99 రూపాయలు చెల్లించి ట్రేడింగ్ మొదలు పెట్టవచ్చు. దీనికి ఎలాంటి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీలు లేదా వేరే ఏ రకం ఛార్జీలు లేవు. మార్కెట్ పైకి వెళ్ళినా కిందకి వచ్చినా మీరు ఈ 2 సందర్భాలలో కూడా మీరు డబ్బు సంపాదించవచ్చు. ఈ యాప్ను ఎలా ఉపయోగించాలో, ఇది ఎందుకు ప్రత్యేకమైనదో ఇప్పుడు చూద్దాం. ఈ యాప్ ఓపెన్ చేసి పిన్ ఎంటర్ చేసి లాగిన్ చేద్దాం. ఇది ఫాలో ట్రెండ్ ఫ్యూచర్. ఈ ఫ్యూచర్లో లాభాలు పొందిన ట్రేడ్లు మరియు మంచి వేగంతో ఉన్న ట్రేడ్లు మీకు రియల్ టైంలో కనిపిస్తాయి. మీరు ఈ లాభదాయకమైన ట్రేడ్లను ఒక్క ట్యాప్తోనే చేయవచ్చు. చూడండి, నేను ఫాలో ట్రెండ్ మీద క్లిక్ చేశాను. ట్రేడ్ మీద క్లిక్ చేయగానే నా ట్రేడ్ స్టార్ట్ అయిపోయింది. మీరు ఇక్కడ మీ ట్రేడ్ను లైవ్లో కూడా మానిటర్ చేసుకోవచ్చు. ఈ యాప్ యొక్క ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు. అదే వేరే యాప్లలో పెట్టుబడి పెట్టడానికి 3 రెట్లు ఎక్కువ డబ్బు అవసరం అవ్వచ్చు. ఈ యాప్లో ఇన్బిల్ట్ స్టాప్ లాస్ ఫ్యూచర్ ఉంది. ఇది మీకు నష్టాలు రాకుండా కాపాడుతుంది. మీ ట్రేడ్ ఒక నిర్దిష్ట నష్ట స్థాయికి చేరినప్పుడు ఇది ఆటోమేటిక్గా ట్రేడ్ను ఆపేస్తుంది.
తద్వారా మీకు ఎక్కువ నష్టం జరగదు. ఈ యాప్ బ్రోకరేజ్ కూడా ఈ రంగంలో అతి తక్కువగా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను స్టాప్ ట్రేడ్పై క్లిక్ చేశాను. చూడండి, 1306 రూపాయల లాభం చాలా సులభంగా బుక్ అయింది. అది కూడా ఇంత తక్కువ సమయంలోనే. ఉదయం 9 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు మీరు గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ వంటి అన్ని కమోడిటీలను కూడా సులభంగా ట్రేడ్ చేయవచ్చు. మార్కెట్ వోల్ఫ్ యాప్ మీకు ఫ్రీ రికమెండేషన్స్ కూడా ఇస్తుంది. చూడండి, మే నెలలో ట్రేడర్స్ 57,170 రూపాయలు, జూన్ నెలలో 70,468 రూపాయలు మరియు జూలై నెలలో 59,696 రూపాయలు లాభాలు ఈ నిపుణుల సిఫారసుల ద్వారా పొందారు. ఈ లాభాలపై మార్కెట్ వోల్ఫ్ ఎలాంటి కమిషన్ తీసుకోదు. మొత్తం లాభం మీ అకౌంట్లోకి వస్తుంది. ఇక అమెరికా మన మీద అందర్నీ ట్యాక్సులు వేస్తూ ఉంటే మనం మాత్రం చేతులు కట్టుకుని కూర్చుంటామా? మన దేశంలో కూడా అమెరికా పట్ల వ్యతిరేకత పెరిగిపోతూ ఉంది. ముఖ్యంగా అమెరికన్ కంపెనీలకు చెందిన వస్తువులను కొనుక్కోకూడదు అని, వాటిని బైకాట్ చేయాలి అని చాలా చోట్ల నిరసనలు, ఆందోళనలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. మొదటి నుండి మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్టు మీద మన భారతదేశం ఎంతో దృష్టి పెట్టింది. ఇప్పుడు మన ప్రధాని మోడీ కూడా మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టును సీరియస్గా తీసుకుంటూ ఆ ప్రాజెక్టు ద్వారా మాత్రమే మన టెక్నాలజీ ఉపయోగించి సొంత పరికరాలను, వస్తువులను తయారు చేయాలి అని సీరియస్గా చెబుతూ ఉన్నారు. ఇవన్నీ సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతూ ఉండడం వల్ల అమెరికా కంపెనీలను మన వాళ్లు బాయ్కాట్ చేస్తూ ఉన్నారు. మెక్డొనాల్డ్స్, కోకోకోలా, అమెజాన్, యాపిల్ వంటి కంపెనీలను కూడా మనం పక్కన పెట్టేస్తూ మన సొంత బ్రాండ్లను ప్రోత్సహించాలి అని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికే మన గవర్నమెంట్ కూడా విదేశీ కంపెనీలకు చెందిన కూల్ డ్రింక్స్ మీద ఎన్నో నిబంధనలు, ఆంక్షలు విధించింది. అమెరికా రౌడీయిజం మనమీదు పనికిరాదు అని మన ప్రధాని మోడీ స్పష్టంగా చెంప పగిలిపోయేటట్టు చెబుతూ అమెరికాకి పట్టు పగలే చుక్కలు చూపించారు. ఇప్పటికే రష్యా, చైనా, యూరప్, ఆఫ్రికా వంటి దేశాలు మన భారతదేశం పక్షాన నిలిచాయి. ఈ మధ్యనే రష్యా ఒక సెన్సేషనల్ అనౌన్స్మెంట్ చేసింది. ఇక మీదట మన భారతదేశం కోరుకుంటే డాలర్ అవసరం కూడా లేదని, మన ఇండియన్ రూపాయిలోనే వ్యాపారం చేయొచ్చు అని ప్రకటించింది. ఇక రష్యా తన సొంత నౌకలను కూడా మనకివ్వడానికి సిద్ధమైంది. ఆ విధంగా మన భారతదేశ సామాన్లు ప్రపంచంలో ఉన్న ప్రతి మూలకూ చేరుకోగలవు. మన అపర చాణక్యుడు ప్రధాని మోడీ కొట్టిన దెబ్బకు ట్రంప్ సర్కారు కుదేలుమంది. ఎక్కువగా ట్యాక్సులు వేసి మన సీఫుడ్ ఇండస్ట్రీని దెబ్బతీయొచ్చు అని అమెరికా ప్లాన్ వేసింది. ఎందుకంటే కేవలం అమెరికా మాత్రమే భారీ ఎత్తున సముద్రంలో దొరికే చేపలను, జీవులను దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. కాని దానికి ఎత్తుకు పై ఎత్తు వేస్తూ మన భారతదేశం మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. మనకి అమ్ముకోవడానికి కేవలం అమెరికా మాత్రమే లేదు అనే విషయం ప్రపంచానికి తెలిసి వచ్చేలా చేస్తూ మనం రష్యా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాలతో వ్యాపార సంబంధాలు బలపరుచుకున్నాము. దాంతో అమెరికా వెనకడుగు వేసింది. అయితే మన భారతదేశ ప్రధాని మాత్రం ఎలాంటి రాజీ పడకుండా ముందుగా 50% టారిఫ్ని తొలగించినప్పుడు మాత్రమే మేము మీతో వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉంటాము అని తేల్చి చెప్పారు. ఎవడు మనల్ని ఒత్తిడి చేస్తే వాడి ఒత్తిడికి తల ఒగ్గి వాడికి సలాము కొడుతూ వాడు చెప్పినట్టు చేసే రోజులు పోయాయి. ఇప్పుడు మన మాటే శాసనం, మనం చెప్పిందే వేయడం. అలాగని మనం కయ్యానికి కాలు దువ్వే రకం కాదు. అమెరికాతో కూడా మంచి రిలేషన్స్ పెట్టుకుంటూనే వాళ్లతో సంధి చేయడానికి డిప్లొమసీ మార్గాన్ని ఉపయోగిస్తూ ఉన్నాము. అందుకనే అమెరికా ప్రధాని ట్రంప్ సలహాదారులు కూడా భారతదేశం మీద ఒత్తిడి చేయడం సాధ్యం కాదు అని అర్థం చేసుకున్నారు. ఒకవేళ ఇదే సిచ్యువేషన్ కొనసాగుతూ ఉన్నట్లయితే అమెరికా ఫైనాన్షియల్ సిస్టమ్ మొత్తం కుప్పకూలిపోతుంది. డాలర్ పవర్ కూడా తగ్గిపోతుంది. ఇక మన భారతదేశం ఇక్కడతో ఆగిపోలేదు. 40 దేశాలతో కలిసి టెక్స్టైల్ ఇండస్ట్రీలో పాగా వేయడానికి సిద్ధమైంది. మన భారతదేశం నుండి అమెరికా భారీ స్థాయిలో టెక్స్టైల్ దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. అయితే ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ మీద కూడా అమెరికా టారిఫ్ ప్రభావం పడకముందే మనం ఇతర దేశాలతో వ్యాపారాలను బలపరుచుకోవాలి. అప్పుడే మన దేశంలో ఉద్యోగాల మీద ఎలాంటి ప్రభావం కనిపించదు. అందుకనే బ్రిటన్, జపాన్, సౌత్ కొరియా వంటి దేశాలతో మనం టెక్స్టైల్ సెక్టార్లో వ్యాపారాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాము. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే రష్యా పబ్లిక్గానే ఇండియాకి సపోర్ట్ చేస్తూ ఉంది. చైనా, జపాన్ వంటి పెద్ద పెద్ద దేశాలు కూడా మనవైపే ఉన్నాయి. ఇక అమెరికాలో కూడా ఈ విషయం మీద 2 గ్రూపులు ఏర్పడ్డాయి. ఒకరు ట్రంప్ని సపోర్ట్ చేస్తూ ఉంటే మరొక గ్రూప్ మాత్రం ఇండియా మీద ఇలాంటి టారిఫ్లు వేయడం కరెక్ట్ కాదు అని ట్రంప్కి చిలకీ చెప్పినట్టు చెబుతూ ఉన్నాయి. మనం కొట్టిన దెబ్బకు తొందరలోనే ట్రంప్ యూటర్న్ తీసుకుంటాడు, అందులో ఎలాంటి డౌటు లేదు. అందుకని ఇప్పుడు అక్కడ ఉన్న కోర్టు కూడా ట్రంప్ నెత్తిమీద మొట్టికాయలు వేస్తుంది. అమెరికా ప్రెసిడెంట్ తీసుకున్న నిర్ణయాలు ఆ దేశం మీదే ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. అక్కడ ధరల రేట్లు ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి. ఇన్ఫ్లేషన్తో పాటు అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగిపోతూ ఉంది.
అందుకనే అమెరికా ప్రజలు ట్రంప్కి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెడుతున్నారు. మరోవైపు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రతి సంవత్సరం పెరిగిపోతూ ఉంది. కానీ అమెరికా మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఉంది. రిపోర్ట్ల ప్రకారం 2038లోపు మన భారతదేశం ప్రపంచంలోనే 2వ ఫైనాన్షియల్ క్యాపిటల్గా మారబోతోంది. మన జీడీపీ కూడా ఎంతగానో పెరుగుపోఉంది. కాబట్టి మనకి గోల్డెన్ రోజులు తొందరగానే రాబోతున్నాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. జై హింద్.